ఫిబ్రవరి 3 పెదవాడ్లపూడి మంగళగిరి నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో షిరిడి సాయిబాబా వారి 20వ వార్షికోత్సవం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి 1,00,000 మంది భక్తులు, 70,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఉదయం 5 గంటల దగ్గర నుంచి కూడా అభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అలంకరణ, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం వరకు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మాకు ఆప్తులైనటువంటి లోకేష్ గారు కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఐఏఎస్లు కానీ ఈ యొక్క ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఆల్రెడీ ఈ ప్రోగ్రాం గురించి అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎన్ఆర్ఐస్ ఎందుకు వస్తున్నారంటే వారికి ఈ టెంపుల్ మీద ఉన్నటువంటి అభిమానం, దక్షిణ షిరిడీగా కె విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధంగా ఇక్కడికి వచ్చిన వారికి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. దాంతోపాటు గోశాల కూడా 200 గిరి ఆవుల్ని, నాటు ఆవుల్ని పెట్టడం, తద్వారా ప్రజలందరూ కూడా మంచి నెయ్యి, అభిషేకాలకు పాలు ఈ గుడి ద్వారా మనం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఆ సాయిబాబా వారి యొక్క ఆశీస్సులు ఈ దేశానికి, ముఖ్యంగా మరి ఎంతో మంది అమెరికాలో ఉన్న పిల్లలు టెన్షన్లు పడతా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా. మరి మోడీ గారు కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ, మాధవ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం గురించి, దేశం గురించి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర అనే ఒక మంచి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు కనుక 4 సంవత్సరాల తర్వాత చూస్తే అమరావతి ప్రపంచంలో తలెత్తుకునే విధమైన రాజధాని రాబోతా ఉంది. తప్పకుండా అందరూ కూడా ఆ కార్యక్రమం మరి చూడాల్సిన అవసరం ఉంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అమరావతి చూడండి ఏ విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ రోజు రోజుకి మార్పు జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరము, అమరావతి అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మారిపోతా ఉన్నాయి. అదేవిధంగా మోడీ గారు ఈ భారతదేశంలో, ప్రపంచంలో తలెత్తుకునే విధంగా నంబర్ 1గా ఈ ప్రపంచాన్ని లీడ్ చేస్తా ఉన్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్తూ. అందుకనే ప్రతి ఒక్కళ్ళం కూడా మన టెంపుల్స్ ని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలంటే 10 మంది కూడా కలిసి గ్రామాల్లో మంచి ఇటువంటి ఉత్సవాలు చేయాలని అవసరం ఉంది. అందుకనే 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. కల్చరల్ ప్రోగ్రామ్, సినిమా వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, జబర్దస్త్ టీము, పాడుతూ అందరూ వస్తారు. అందరూ కూడా ఆ రోజు దాంట్లో పాల్గొంటారు. ఉదయం 4:30 దగ్గర నుంచి మొదలుపెట్టి సాయంత్రం 6:00.